కార్తీక పురాణము 11వ అధ్యాయము దీపదాన మహత్యం. ఈ అధ్యాయంలోని ప్రధాన బోధ కార్తీక మాసంలో చేసిన దీపదానము ఎంత చిన్నదైనా హృదయ భక్తితో చేస్తే అపారమైన ఫలితాన్ని ఇస్తుంది. పుస్తకములోని కథలు వేరవ్వచ్చు కానీ సారాంశమంతా ఒకటే. ఈ అధ్యాయంలో దీపదాన మహత్యమును కొనసాగిస్తూ ఒక వేశ్య అయిన చంద్రమతి అనే స్త్రీకి జరిగిన అద్భుత పరిణామాన్ని వివరించబడింది. ఆమె చేసిన అనుకోని దీపదానం వల్ల ఆమె పాపాలు నశించి విష్ణులోకానికి చేరింది. ఒకప్పుడు మహానగరంలో చంద్రమతి అనే వైశ్య ఉండేది. ఆమె జీవితమంతా పాపకార్యాలతో నిండిపోయింది. ఒకరోజు కార్తీక మాసంలో సాయంత్ర సమయంలో విష్ణు ఆలయం వైపు వెళ్తోంది. ఆ సమయంలో అక్కడ భక్తులు దీపాలు వెలిగిస్తూ దీపదానమే మోక్ష మార్గము అని భక్తి పాటలు పాడుతున్నారు. ఆ పాటల యొక్క ధ్వని విని చంద్రమతి మనసులో ఒక క్షణం పశ్చాత్తాపం కలిగింది. ఆమె వద్ద ఒక చిన్న దీపం ఉంది. స్వీయ అవసరానికి పెట్టింది. ఆమె ఆ దీపాన్ని తీసి ఆ భక్తుల మధ్య నిలబడి విష్ణువుకి అర్పించింది. ఇది నాకేం పుణ్యం తెస్తుందో తెలియదు కానీ నా హృదయం ఇప్పుడు సాంత్వన పొందింది అని అనుకుంది. ఆమె ఇంటికి వెళ్ళింది. మరుసటి రోజు మరణించింది. యమదూతలు రానే వచ్చారు. కానీ అదే సమయంలో విష్ణుదూతలు వచ్చి ఆపారు. విష్ణుదూతలు అన్నారు, ఈమె కార్తీక మాసంలో విష్ణు ఆలయంలో దీపదానం చేసింది. ఆ క్షణంలో హృదయంలో భక్తి కలిగింది. భక్తితో చేసిన ఒక్క కర్మ కూడా పాపాన్ని నశింపచేస్తుంది అని మాట్లాడగా యమదూతలు వెనుదిరిగి చంద్రమతి విష్ణులోకాన్ని చేరగలిచింది. పాపాత్ముడైన భక్తితో ఒక్కసారి దేవుని జ్ఞాపకం చేసుకున్న మోక్షప్రాప్తి పొందుతాడు. దీపము వెలిగించడం అంటే అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానప్రకాశాన్ని ఆహ్వానించడం. ఈ కార్తీక మాసంలో సాయంకాలం దీపదానం అనేది ముక్తి మార్గము. తులసి దళము, విష్ణునామ స్మరణము, గంగా స్నానము, దీపదానము ఇవి నలుగురు పాపనాశకాలు. హృదయపూర్వకంగా చేసిన భక్తి ఎప్పుడు వృధా కాదని ఈ అధ్యాయము బోధిస్తున్నది. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నారాయణాయ నమః. కార్తీక పురాణము 11వ అధ్యాయము సంపూర్ణం.